कामारेड्डी के मोहल्ले बरकतपुर में एक नामालूम शख्स ने किसी तेजधारी हथियार से एक खातून निशात फिरदौस का गला काट दिया। पुलिस के मुताबिक दो नामालूम अफराद जो अपना चेहरा ढांके हुए थे घर में दाखिल हुए और इस खातून पर हमला कर दिया, जबकि वो बर्तन धोने में मसरूफ थी। पुलिस के आलादारों ने मकाम वाक़ा का मुआयना किया और खातून की तलाश शुरू कर दी गई है। నేను కామారెడ్డి డిఎస్పీ ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మాకు ఫోన్ వచ్చింది। ఈ బర్కత్పురాలో నిషాత్ ఫిర్దౌస్ అనే గృహిణిని ఎవరో గొంతు కోసి పరారైనారనేది ప్రాథమిక సమాచారం। ఆ ప్రాథమిక సమాచారం మీద మా సిఐ మధు అండ్ ఎస్ఐ రాములు వెంబటే వెళ్ళేసరికి వాళ్ళ మామగారు అమ్మాయిని హాస్పిటల్ తీసుకొని వచ్చిండు। హాస్పిటల్ తీసుకొని వస్తే అమ్మాయిని ఏమైందని అడిగితే ఇట్లా నేను బయట అంట్లు తోముతున్నాను, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నాకు గొంతు కోసినాడని ఆమె చెప్పింది। సరే ఈ అమ్మాయికి మెరుగైన ట్రీట్మెంట్ చేయించండి అని వాళ్ళ మామగారు చెప్పి మా ఎస్ఐ గారు అక్కడ స్పాట్కి పోతే బర్కత్పురాలో ఇల్లు మొత్తం అక్కడ పరిశోధన చేయడం జరిగింది। మన పరిశోధనలో భాగంగా క్లూస్ టీమ్ని తెప్పించినాం, డాగ్ స్క్వాడ్ని తెప్పించినాం। క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ వచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది। అసలు ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నప్పుడు ఈ పాపకు ఈమెది నేటివ్ మాలపల్లి ఆఫ్ నిజామాబాద్ టౌన్, అక్కడ నుంచి ఈమెకు ఇక్కడ మన కామారెడ్డికి 2020 డిసెంబర్ 11 నాడు పెళ్ళయింది। ఆ పెళ్ళైన తర్వాత ఒక కొద్ది రోజులు మంచిగానే ఉన్నారు। ఒక 2 మంత్స్ క్రితం ఈ పాప ఇప్పుడేమో ఇంటి ముందు మొన్న ఒక 2 మంత్స్ క్రితం ఇంటి వెనకాల ఇట్లా సుంతి మెడకు వేసి ఆడ పడిపోయిందంట। ఏందని వీళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ మామ ముగ్గురే ఉంటారు, వాళ్ళ ఇంట్లో భర్త మామ ఈ పాప ముగ్గురే ఉంటారు। ఏమైందని అడిగేసరికి నన్ను ఎవరో వచ్చి గొంతుకు ఈ తాడు కట్టి అది మన సుంతి గుంజి చంపడానికి ప్రయత్నించారని చెప్పిందంట। ఆ సందర్భంలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించి అప్పుడు విచారణ చేసుకొని ఇది ఈమె చేసుకున్నది అనే విధంగా వాళ్ళు మాట్లాడుకొని పోవడం జరిగిందంట। మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ గొంతు కోసిరు అనేది ఒక సమాచారం వచ్చింది। అందుకని ఇప్పుడు గొంతు కోయడం అనే దాని మీద మనం పరిశోధన అనేది డెప్త్గా క్లియర్గా చేస్తున్నాం। ఆ గల్లీలో సీసీ కెమెరాలు పరిశోధిస్తున్నాం। అంటే ఇంటి చుట్టూ పారిగోడ ఉంది। ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఒకవేళ పారిగోడ ఎవరైనా దూకి రావాలన్నా అక్కడ బురద కాళ్ళతో సిమ్టమ్స్ అవన్నీ అంటే మైన్యూట్గా మేము దాన్ని పరిశోధన చేస్తున్నాం। ఈ కేసు ఫైనలైజేషన్ అయినప్పుడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి చెప్తాం। కానీ పరిశోధన మాత్రం అన్ని కోణాల్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్సా లేకుంటే ఆమె పర్సనల్ ప్రాబ్లమ్సా లేకుంటే థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి కోసినారా అనే ఒక 3-4 కోణాలలో ఈ కేసుని పరిశోధన చేయడం జరుగుతుంది।